కాంతి, అది ప్రగతిని తెలిపే సంక్రాంతి. మనుగడ నడిపే మణికాంతి, అది ప్రగతిని తెలిపే సంక్రాంతి. పుట్టుకకేది పూర్వస్థితి, మృత్యువుకేది ముందుగతి. బ్రతుకు పయనం ఎప్పటిది, శాశ్వత గమ్యం ఎటు ఉంది. మధ్యనాగి ఓ మధ్యనాగి మజిలీ వంటి ఈ బ్రతుకంటే ఎందుకు భ్రాంతి. బదులు కోరి ప్రశ్నలని తగిలించండి హృదయంలో. అజ్ఞానమనే చీకటి కాలి చిగురిస్తుంది ఉదయతుతి. ఓం శాంతి. మురళీ డేట్ 21/11/2025. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు ఈశ్వరీయ సేవలో ఉన్నారు. మీరు అందరికీ సుఖమిచ్చే మార్గాన్ని తెలపాలి. స్కాలర్షిప్ తీసుకునే పురుషార్థం చేయాలి. ప్రశ్న: పిల్లలు, మీ బుద్ధిలో జ్ఞానధారణ బాగా జరిగినప్పుడు ఏ భయం తొలగిపోతుంది? జవాబు: గురువు మాకెక్కడ శాపం ఇస్తారో అనే భయం భక్తి మార్గంలో ఉంటుంది. జ్ఞానంలోకి రావటం వల్ల, జ్ఞానధారణ చేయటం వల్ల ఆ భయం తొలగిపోతుంది. ఎందుకంటే జ్ఞాన మార్గంలో ఎవ్వరూ శాపం ఇవ్వరు. రావణ శాపం ఇస్తాడు, తండ్రి వారసత్వాన్ని ఇస్తారు. రిద్ధి సిద్ధి నేర్చుకునేవారు విసిగించే దుఃఖమిచ్చే పనులు చేస్తారు. జ్ఞానంలో పిల్లలు, మీరు అందరికీ సుఖం చేకూరుస్తారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. మీ అందరూ మొట్టమొదట ఆత్మలు. ఈ నిశ్చయం పక్కాగా ఉంచుకోవాలి. ఆత్మ మనము ఇక్కడ శరీరాలు తీసుకొని పాత్ర అభినయించేందుకు పరంధామం నుండి వస్తామని పిల్లలు మీకు తెలుసు. ఆత్మనే పాత్ర అభినయిస్తుంది, కానీ మనుషులు శరీరమే పాత్ర అభినయిస్తుందని భావిస్తారు. ఇది అన్నిటికంటే పెద్ద తప్పు. ఈ కారణంగానే ఆత్మ అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. ఈ ఆవాగమనంలో ఆత్మలైన మనము వస్తూ పోతూ ఉంటాము. ఈ విషయాన్ని మర్చిపోతాము. అందుకే తండ్రి వచ్చి ఆత్మాభిమానిగా చేస్తూ ఉన్నారు. ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు. ఆత్మ ఎలా పాత్ర అభినయిస్తుందో తండ్రే అర్థం చేయిస్తారు. మనుషులు అత్యధికంగా 84 జన్మలు, అత్యల్పంగా 1-2 జన్మలు తీసుకుంటారు. ఆత్మ పునర్జన్మలైతే తీసుకుంటూనే ఉండాలి. దీనివల్ల ఎక్కువ జన్మలను పొందేవారు ఎక్కువ పునర్జన్మలు తీసుకుంటారని సిద్ధమవుతుంది. తక్కువ జన్మలు తీసుకునేవారు తక్కువ పునర్జన్మలు తీసుకుంటారు. నాటకంలో కొందరికి ప్రారంభం నుండి చివరి వరకు పాత్ర ఉంటుంది, మరికొందరికి కొద్ది పాత్ర మాత్రమే ఉంటుంది. దీన్ని గురించి మనుషులెవ్వరికీ తెలియదు. ఆత్మకు తనను గురించే తాను తెలియకుంటే ఇక తండ్రి గురించి ఎలా తెలుస్తుంది? ఇది ఆత్మ విషయమే కదా. తండ్రి అంటే ఆత్మలకు తండ్రి. కృష్ణుడు ఆత్మలకు తండ్రి కాదు.
కృష్ణుణ్ణి నిరాకారుడని అనరు. అతన్ని సాకారంలోనే గుర్తించటం జరుగుతుంది. అందరూ ఆత్మలే. ప్రతి ఆత్మలో పాత్ర నిశ్చితమై ఉంటుంది. మీలో కూడా ఈ విషయాలను అర్థం చేయించగలవారు నెంబర్ వారు పురుషార్థానుసారంగానే ఉన్నారు. ఆత్మలైన మనమెలా 84 జన్మలు తీసుకున్నామో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అంతేకాని ఆత్మయే పరమాత్మ అని కాదు. ఆత్మలైన మనము మొదట దేవతలుగా అవుతామని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు పతితంగా తమో ప్రధానంగా ఉన్నారు. మళ్ళీ సతో ప్రధానంగా పావనంగా అవ్వాలి. సృష్టి పురాతనమైనప్పుడే తండ్రి వస్తారు. తండ్రి వచ్చి పురాతన ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తారు. కొత్త సృష్టిని స్థాపన చేస్తారు. నూతన సృష్టిలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మము మాత్రమే ఉంటుంది. వారే మొదట కలియుగి శూద్ర ధర్మం వారిగా ఉండేవారు. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళిగా అయ్యి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణ కులంలో వస్తారు. బ్రాహ్మణ కులము వారి వంశం ఉండదు. బ్రాహ్మణ కులం వారు రాజ్యపాలన చేయరు. ఈ సమయంలో భారతదేశంలో బ్రాహ్మణ కులం వారు రాజ్యం చేయరు. శూద్ర కులం వారు రాజ్యం చేయరు. ఇద్దరికీ రాజ్యం లేదు. కానీ ప్రజలపై ప్రజలు రాజ్యం నడుస్తుంది. బ్రాహ్మణులైన మీకు ఏ రాజ్యమూ లేదు. మీరు విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి మీకు అర్థం చేయిస్తారు. సత్యత్రేత తర్వాత సంగమయుగము. ఈ సంగమయుగానికి ఉన్న మహిమ ఇక ఏ యుగానికి లేదు. ఇది పురుషోత్తమ సంగమయుగము. సత్యయుగం నుండి త్రేతాయుగంలోకి వస్తారు. 2 కళలు తగ్గిపోతాయి. కనుకే వారినేమని మహిమ చేయాలి? కింద పడే వారి మహిమ జరగదు. కలియుగాన్ని పాత ప్రపంచమని అంటారు. ఇప్పుడు కొత్త ప్రపంచము స్థాపన అవ్వవలసి ఉంది. అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. వారు పురుషోత్తములుగా ఉండేవారు. తర్వాత కళలు తగ్గిపోతూ కనిష్టంగా శూద్ర బుద్ధి కలవారిగా అవుతారు. వారిని రాతి బుద్ధి కలవారని కూడా అంటారు. ఎవరిని పూజిస్తూ ఉన్నారో వారి జీవిత కథను కూడా తెలుసుకోలేనంత రాతి బుద్ధి కలవారిగా అవుతారు. పిల్లలు తమ తండ్రి జీవితం గురించి తెలుసుకోకపోతే వారసత్వం ఎలా లభిస్తుంది? ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి జీవితం గురించి తెలుసుకున్నారు. వారి నుండి మీకు ఆస్తి లభిస్తూ ఉంది. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. మీరే తల్లి తండ్రి అని అంటున్నారు అంటే తప్పకుండా తండ్రి వచ్చి అపారమైన సుఖాన్ని ఇచ్చి ఉంటారు కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను వచ్చాను, పిల్లలు మీకు అనంతమైన సుఖాన్ని ఇస్తూ ఉన్నాను. పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానం బాగా నిలవాలి. అందుకే మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు జ్ఞాన 3వ నేత్రం లభించింది. హంసో దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. కలియుగ బ్రాహ్మణులు కూడా ఉన్నారు కదా. ఆ బ్రాహ్మణులకు వారి ధర్మము లేక కులము ఎప్పుడు స్థాపన అయిందో తెలియదు. ఎందుకంటే వారు కలియుగంలోని వారు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అయ్యారు. మీరు అందరికంటే ఉన్నత శ్రేణికి చెందినవారు. తండ్రి కూర్చొని మిమ్మల్ని చదివించే సేవ, సంభాళన చేయే సేవ
అలంకరించే సేవ చేస్తారు. మీరు కూడా ఈశ్వరీయ సేవలో ఉన్నారు. గాడ్ ఫాదర్ కూడా చెప్తూ ఉన్నారు, నేను అందరికీ సేవ చేసేందుకు వచ్చాను. పిల్లలకి సుఖమిచ్చే మార్గాన్ని తెలియచేస్తాను. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇప్పుడు ఇంటికి పదండి. మనుషులు ముక్తి కొరకే భక్తి చేస్తారు. జీవితంలో తప్పకుండా బంధనం ఉంది. తండ్రి వచ్చి ఈ దుఃఖాల నుండి విడిపిస్తారు. త్రాహి త్రాహి అంటారని పిల్లలైనా మీకు తెలుసు. హాహాకారాలు తర్వాత జై జై ధ్వనులు వినిపిస్తాయి. ప్రాకృతిక వైపరీత్యాలు మొదలైనవి వచ్చినప్పుడు ఎంతగా అయ్యో అయ్యో అంటూ రోధిస్తారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మరోవైపు యూరోప్ నివాసీలైన యాదవులు కూడా ఉన్నారు. యూరోప్ వాసనులను యాదవులని అంటారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. కడుపు నుండి ముసలం పుట్టిందని దుర్వాసుడు శాపం ఇచ్చినట్లు చూపిస్తారు. శాపం మొదలైన మాటే లేదు. ఇది డ్రామా. తండ్రి వారసత్వం ఇస్తూ ఉన్నారు. రావణుడు శాపం ఇస్తాడు. ఇదొక తయారు చేయబడిన ఆట. శాపం ఇచ్చే మనుషులు వేరుగా ఉంటారు. కొందరు ఆ శాపాన్ని తొలగించేవారు కూడా ఉంటారు. గురువులు, గోసాయిలు మొదలైన వారు ఎక్కడ శాపం ఇస్తారో అని మనుషులు చాలా భయపడతారు. వాస్తవానికి జ్ఞాన మార్గంలో శాపము ఎవ్వరూ ఇవ్వలేరు. జ్ఞాన మార్గంలో శాపం మాటే లేదు. ఎవరైతే క్షుద్ర విద్యలు మొదలైనవి నేర్చుకుంటారో వారు శాపం ఇస్తారు. ప్రజలకు చాలా దుఃఖం చేస్తారు. ధనం కూడా చాలా సంపాదిస్తారు. భక్తులు ఇలాంటి పని చేయరు. సంగమయుగం అనే పదానికి ముందు పురుషోత్తమ అనే పదాన్ని తప్పకుండా వ్రాయమని తండ్రి అర్థం చేయిస్తారు. త్రిమూర్తి అనే పదం కూడా తప్పకుండా వ్రాయాలి. ప్రజాపిత అనే పదం కూడా అవసరం. ఎందుకంటే బ్రహ్మ అను పేరు కూడా చాలామందికి ఉంటుంది. ప్రజాపిత అనే పదాన్ని వ్రాసినప్పుడు వారు సాకారంలో ఉన్నారని అర్థం చేసుకోగలరు. కేవలం బ్రహ్మ అని వ్రాస్తే సూక్ష్మవతన్ నివాసి అని భావిస్తారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లను భగవంతుడని అనేస్తారు. ప్రజాపిత అని అంటే ప్రజాపిత ఇక్కడే ఉన్నాడని అర్థం చేయించవచ్చు. బ్రహ్మ సూక్ష్మవతనంలో ఎలా ఉంటాడు? బ్రహ్మ నాభి నుండి విష్ణు ఎలువడినట్టు చూపిస్తారు. పిల్లలు, మీకు జ్ఞానం లభించింది. నాభి మొదలైన వాటి మాటే లేదు. బ్రహ్మ విష్ణువుగా, విష్ణు బ్రహ్మగా ఎలా మారుతారో పూర్తి చక్రమంతటి జ్ఞానాన్ని ఈ చిత్రాల ద్వారా అర్థం చేయించవచ్చు. చిత్రాలు లేకుండా అర్థం చేయించడంలో శ్రమ కలుగుతుంది. బ్రహ్మనే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా అవుతారు. లక్ష్మీనారాయణులు 84 జన్మల చక్రంలో తిరిగి మళ్ళీ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. బాబా మొదటి నుండే పేరు పెట్టారు. బట్టి ప్రారంభమైనప్పుడు పేరు పెట్టడం జరిగింది. తర్వాత చాలామంది వెళ్ళిపోయారు. అందుకే బ్రాహ్మణ మాద తయారవ్వదని అర్థం చేయించారు. ఎందుకంటే వాళ్ళు పురుషార్థులు. ఒక్కొక్కసారి కనిష్టంగా, ఒక్కొక్కసారి ఉన్నతమైన స్థితుల్ని పొందుతూ ఉంటారు. గ్రచారం కూర్చుంటూ ఉంటుంది. బాబా అయితే రతనాల వ్యాపారిగా ఉండేవాళ్ళు. ముత్యాలు మొదలైన వాటి మాల ఎలా తయారవుతుందో బాగా తెలుసు. ఇతనికి అనుభవం ఉంది.
బ్రాహ్మణుల మాల చివర్లో తయారవుతుంది. బ్రాహ్మణులైన మనమే దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవుతాము. మళ్ళీ మెట్లు దిగాల్సిందే, లేకుంటే 84 జన్మలు ఎలా తీసుకుంటారు? 84 జన్మల లెక్కతో ఇది వెలువడగలదు. అర్ధ సమయము పూర్తయిన తర్వాతనే ఇతర ధర్మాల వాళ్ళు కలుస్తూ ఉంటారు. మాలను తయారు చేయడంలో చాలా శ్రమ కలుగుతుంది. చాలా జాగ్రత్తగా ముత్యాలను టేబుల్పై కదలకుండా ఉంచుతారు. తర్వాత సూది దారంతో కుచ్చుతారు. ఎక్కడైనా సరిగా కూర్చోలేదంటే మళ్ళీ మాలను తెంచివేయవలసిందే ఉంటుంది. ఇది చాలా పెద్ద మాల. కొత్త ప్రపంచం కోసం మనము చదువుతూ ఉన్నామని పిల్లలు మీకు తెలుసు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణ నుంచి దేవతలుగా ఎలా అవుతారో వచ్చి తెలుసుకోండి. ఇటువంటి స్లోగన్లు తయారు చేయమని బాబా తెలిపించారు. ఈ చక్రాన్ని తెలుసుకోవటం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు, స్వర్గాధిపతులుగా అవుతారు. ఇలాంటి స్లోగన్స్ తయారు చేసి పిల్లలకు నేర్పించాలి. బాబా అనేక యుక్తులు తెలిపిస్తారు. వాస్తవానికి విలువైన వారు మీరే. మీకు హీరో హీరోయిన్ పాత్ర లభిస్తుంది. మీరు వజ్రం వలె అవుతారు. మళ్ళీ 84 జన్మల చక్రంలో వచ్చి గవ్వ సమానమైపోతారు. ఇప్పుడు వజ్ర సమాన జీవితం లభించిన తర్వాత కూడా గవ్వల వెనక ఎందుకు పడతారు? అలాగని ఇల్లు వ్యవహారాలు వదలమని కాదు. గృహస్థు వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానమై పవిత్రంగా ఉండమని బాబా చెప్తూ ఉన్నారు. సృష్టి చక్ర జ్ఞానాన్ని తెలుసుకొని దైవీ గుణాలను కూడా ధారణ చేస్తూ మీరు వజ్ర సమానంగా అవుతారు. భారతదేశం 5000 సంవత్సరాల క్రితం కూడా వజ్ర సమానంగా ఉండేది. లక్ష్యము, ఉద్దేశ్యము ఈ చిత్రంలో చాలా గౌరవించాలి. పిల్లలు మీరు ప్రదర్శని మ్యూజియంలో చాలా సర్వీస్ చేయాలి. విహంగ మార్గ సర్వీసు చేయకుంటే ప్రజలు ఎలా తయారవుతారు? ఈ జ్ఞానాన్ని అనేక మంది విన్నా ఉన్నతమైన పదవి చాలా తక్కువ మందే పొందుతారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों को रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: తండ్రి నుంచి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు డైరెక్ట్గా మీ తనువు, మనస్సు, ధనాలను ఈశ్వరుని ఎదుట అర్పణ చేయడంలో వివేకవంతులుగా అవ్వాలి. తమ సర్వస్వాన్ని 21 జన్మల కోసం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తండ్రి ఎలాగైతే సర్వులను చదివించే, సంభాళన చేసే, అలంకరించే సర్వీస్ చేస్తూ ఉన్నారో తండ్రి సమానంగా సర్వీస్ చేయాలి. జీవన బంధనం నుండి వెలికి తీసి అందరినీ జీవన్ముక్తిలోకి తీసుకువెళ్ళాలి. వరదానము: జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహంతో ఉన్నవారి దాహాన్ని తీర్చే అమృత కలశధారి భవ. ఇప్పుడు మెజారిటీ ఆత్మలు ప్రకృతి యొక్క అల్పకాల సాధనాల ద్వారా ఆత్మీక శాంతిని ప్రాప్తి చేసుకునేందుకు తయారు చేయబడిన అల్పజ్ఞ స్థానాల ద్వారా పరమాత్మ మిలనం చేయించే కాంట్రాక్టర్లతో అలిసిపోయి ఉన్నారు, నిరాశ చెందినారు. సత్యం వేరే ఏదో ఉందని అర్థం చేసుకున్నారు.
ప్రాప్తి కొరకు దప్పికతో ఉన్నారు. ఇటువంటి దాహంతో ఉన్న ఆత్మలకు ఆత్మీక పరిచయం, పరమాత్మ పరిచయం యొక్క యథార్థమైన ఒక్క బిందువు కూడా తృప్తాత్మగా చేసేస్తుంది. అందుకే జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహంతో ఉన్నవారి దాహాన్ని తీర్చండి. అమృత కలశం సదా జతలో ఉండాలి. అమరులుగా అవ్వండి, అమరులుగా తయారు చేయండి. స్లోగన్: అడ్జస్ట్ అయ్యే కళను లక్ష్యంగా చేసుకుంటే సహజంగా సంపూర్ణమైపోతారు. అవ్యక్త సూచన: అశరీరిగా అయ్యేందుకు సర్దుకునే శక్తి చాలా అవసరము. మీ దేహాభిమానం యొక్క సంకల్పాలను, దేహ ప్రపంచం యొక్క పరిస్థితుల సంకల్పాలను సర్దుకోవాలి. ఇంటికి వెళ్ళాలనే సంకల్పం తప్ప ఏ సంకల్పాల యొక్క విస్తారము ఉండరాదు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అనే సంకల్పం ఒక్కటే ఉండాలి. నేను ఆత్మను ఈ ఆకాశతత్వం కంటే దూరంగా ఎగురుతూ వెళ్తున్నాను అనుభవం చేయండి. అందుకు ఇప్పటి నుండి అకాల సింహాసనాధికారులుగా అయ్యే అభ్యాసాన్ని పెంచుకోండి. అచ్చా, ఓం శాంతి. అందరి మదిలో వెలిగించండి ఆరని జ్ఞాన జ్యోతి. అందరి మదిలో కలిగించండి ఆత్మను చూసే ఆర్తి. మనుగడ నడిపే మణికాంతి, అది ప్రగతిని తెలిపే సంక్రాంతి. మనుగడ నడిపే మణికాంతి, అది ప్రగతిని తెలిపే సంక్రాంతి. మనుగడ నడిపే మణికాంతి, అది ప్రగతిని తెలిపే సంక్రాంతి. మనుగడ నడిపే మణికాంతి,